సార్ మామూలుగా మీ క్యాన్సర్ పేషెంట్స్ ఆఫ్ కోర్స్ ఈచ్ కేస్ ఇస్ యూనిక్. ఫస్ట్ థింగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ నిర్ధారణ అయింది. మీరు ఏం చెప్తారు సార్? లెట్ us ట్రై అంటారా? ఆర్ యు ఆర్ గోయింగ్ టు లివ్, విల్ మేక్ యూ లివ్ అంటారా? విల్ పుట్ ఇన్ అవర్ బెస్ట్ అంటారా? జనరలీ వీ ఇన్ఫార్మ్ ద అటెండెంట్స్ ఫస్ట్. అటెండెంట్ చెప్పి పేషెంట్ యొక్క వారు ఎలా తీసుకుంటారో ముందు వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్తాం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అటెండర్స్కి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాము. పేషెంట్కి ఏం చెప్పాలో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తాం. చాలామంది చెప్పొద్దు, కొంచెంగా చెప్పండి, అర్లీగా ఉందని చెప్పండి, అలా చెప్తారు. అదే బీఫ్ చేస్తాం. ఎందుకంటే పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మనం. మన కంట్రీలో మన వాళ్ళు చాలామంది అనేక అపోహలతో ఉంటారు, ముందు డిప్రెషన్కి లోన్ అవుతారు. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం ధైర్యంగా ఉంటే దేన్నైనా గెలిచేయచ్చు అని. ఏ పేషెంట్ అయినా సరే. చాలామంది ఇల్లిటరేట్ ఇగ్నరెంట్ ఇండియన్ ఉమెన్ ఉంటారు, వారికి ఏం తెలియదు, పూర్తిగా ఫ్యామిలీ మీద, పిల్లల మీద, భర్త మీద ఆధారపడి ఉంటారు. ఎంత అడ్వాన్స్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళు అలా వస్తుంటారు, తీసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు. ఏమి కాదు వాళ్ళకి, హ్యాపీగా 20 ఏళ్ళు బతికేస్తుంటారు. ఆ ధైర్యమే వాళ్ళని కాపాడుతుంది. అవును. పిల్లలు చూసుకుంటున్నారు, భర్త చూసుకుంటారు, మనం వెళ్ళి మందులు తీసుకుంటే చాలు అనుకుంటారు అంతే. పెద్దగా దాని గురించి ఆలోచించరు.